ఫ్రెష్గా ఉన్న చుక్కకూరను అయితే తీసేసుకోండి. ఇక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసి, ఇక 4 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవి దోరగా వేగే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఫ్రెష్గా ఉన్నది కూడా వేసేసి ఇది పచ్చి వాసన పోయే వరకు ఉంచండి. ఇక ఉప్పు నీటిలో నానబెట్టుకున్న ఈ చికెన్ అంతా వేసి మరొకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టండి. 1 నిమిషం పాటు ఉంచితే చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు, ఇక కారం అయితే 3 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరొకసారి కలిపేసి మూత పెట్టండి. ఇక చిన్నది టమాటో కట్ తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని కలిపి మూత పెట్టండి. ఈ టమాటో అంతా గుజ్జులాగా అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు మనకు టమాటో అంతా మెత్తబడ్డది కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసేసి మళ్ళీ ముక్క ఉడికే వరకు ఉంచండి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక్కొక్కసారి కలిపెడుతూ ముక్క ఉడికే వరకు అలా ఉంచేసుకొని ఉడికించండి. ఇక ముక్క ఉడికిన తర్వాత చుక్కకూరనంతా ఇందులో వేసేసి మరొకసారి కలిపి మూత పెట్టండి. చుక్కకూర కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. ఇక మనం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి కాబట్టి గరం మసాలాని 1 స్పూన్ వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మరొకసారి కలిపి 1 నిమిషం పాటు ఉంచేసి దించేసుకోండి. చుక్కకూర పుల్లగా ఉండి టమాటో కూడా వేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.